బ్యాక్ టు న్యూస్. దండకారణ్యం మళ్లీ నెత్తురోడింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని అజ్మత్బల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 మావోయిస్టులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 7 మావోయిస్టుల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో AK-47 సహా భారీ ఎత్తున మందగుండు సామాగ్రి లభ్యమైంది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. 20 రోజుల క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మడ్ సమీపంలో ఉన్న టేక్మేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు DRGF, STF బృందాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 2 మహిళా మావోయిస్టులతో పాటు మరో 5 మొత్తం 7 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది. వారి దగ్గర నుంచి కూడా AK-47 తో పాటు వాళ్ళ ఆయుధాలు, సామాగ్రిని, నిత్యావసర వస్తువులు కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇటీవల కాలంలో వరుస ఘటనల నేపథ్యంలో మావోయిస్టులు మాత్రం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. 29 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన మరొక ముందే మరి ఈ అబుజ్మడ్ అనేది మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉన్నటువంటి ప్రాంతం. ఈ సేఫ్ జోన్ గా ఉన్న ప్రాంతం సమీపంలోనే ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం, టేక్మేట అటవీ ప్రాంతంలో కూడా భద్రతా బలగాలు, బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడంతో వేసవి కాలంలో మావోయిస్టులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తంగా 80 మంది పైగా మావోయిస్టులు మృత్యువాత పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు 5 రాష్ట్రాల మావోయిస్టుల బంధు పిలుపు, మరోవైపు కూంబింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూసిన పరిస్థితి. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో జరిగినటువంటి అంటే మొత్తం ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి 2వసారి జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రశాంతమైనటువంటి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా కూంబింగ్ ప్రక్రియను చాలా వేగవంతంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మావోయిస్టులకు మాత్రం మళ్ళీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో ఒకసారిగా మావోయిస్టులు సేఫ్ జోన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల చూస్తే మాత్రం తీవ్ర నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. వరుస ఘటనల నేపథ్యంలో మావోయిస్టులు మాత్రం చాలా నిర్వీర్యమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్టులకు వేసవి కాలం మాత్రం పూర్తిగా ప్రాణ నష్టాన్ని మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.